వెల్కమ్ బ్యాక్. విజయవాడ ఇంద్రకీలాద్రిలోని శ్రీ దుర్గా మల్లేశ్వర దేవస్థానంలో నూతన సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నూతన సంవత్సరం సందర్భంగా ఆలయానికి భక్తులు ఎక్కువ సంఖ్యలో పోటెట్టారు. ఆలయ అధికారులు కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ధనుర్మాసం కావడంతో భక్తులు ఉదయం నుంచే కృష్ణానది పుణ్య స్నానాలు ఆచరించి కనకదుర్గమ్మను దర్శించుకుంటున్నారు. బెజవాడ కనకదుర్గ కొండపై నుండి మా ప్రతినిధి సుమలత మరింత సమాచారం అందిస్తారు. మల్లేశ్వర దేవస్థాన ఇంద్రకీలాద్రి నందు నూతన సంవత్సరపు వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ధనుర్మాసం కూడా అవటంతో భక్తులు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చారు. చెప్పండి అమ్మా, ప్రతిసారి మీరు ఇలాగే నూతన సంవత్సరం అప్పుడు వస్తూ ఉంటారు? నూతన సంవత్సరం ఏం రాము, ఈసారి వచ్చినాము. ఏ ఊరు నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చినాము. అమ్మవారిని ఏమని కోరుకున్నారు? ఏం కోరుకోవాలి, అందరు బాగుండాలని కోరుకున్నాం. మంచి అమ్మవారి శక్తి వల్ల అమ్మవారు మంచిగా కావాలి, అందరు మంచిగా ఉండాలని కోరుకున్నాం. చెప్పండి, మీరు కూడా ప్రతిసారి ఇలాగే? లేదు, ఫస్ట్ టైం వచ్చాను. ఇది న్యూ ఎలా ఉందండి? అసలు బాగుంది, టెంపుల్ కానీ చాలా బాగుందండి. అత్తమ్మలు వస్తూ ఉంటాను, నేను ఫస్ట్ టైం ఆఫ్టర్ మ్యారేజ్. చాలా మంచిగా ఉంది. ఏర్పాట్లు కానీ అవి కానీ మంచిగా మీకు చేశారా? ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, మంచిగా. చెప్పండి, మీరు ప్రతిసారి ఇలాగే వస్తూ ఉంటారా? లేదమ్మా, 1 year ఒకసారి ఎప్పుడు వచ్చాను. వైజాగ్ నుంచి వచ్చాను. బాగుంది, మంచిగా ఉంది. అందరూ బాగుండాలని కోరుకున్నాను. చూసారు కదా, అలాగే చెప్పాలి అంటే కూడా అలాగే అయ్యప్ప స్వాములు గానీ భవానీ దీక్షలకు దానికి సంబంధించిన వాళ్ళు కూడా ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారు. మనం చూసుండొచ్చు. చెప్పండి భవానీ, ప్రతిసారి మీరు ఇక్కడే వస్తుంటారు. ఎన్నిసార్లు ఇలాగ భవానీ మాల మీరు వేసుకుని ఉంటారు? మేము శివమాల వేసాము. సంవత్సరం వస్తుంటాము. కొత్త సంవత్సరం ఇక్కడికి వచ్చి చేసుకుంటాం దర్శనం. ఎలాగా అసలు శక్తిపీఠంగా ఒకటి విజయవాడలోనే శక్తిపీఠంగా కనకదుర్గ అమ్మ ఆలయాన్ని ఉంటుంది. మీకు ఎలాంటి అద్భుతాలు జరిగినాయి అంత శక్తిగా మీరు నమ్ముతున్నారు? ఇక్కడ శక్తిపీఠాలు కాబట్టి శ్రీశైలము ఇవి ఎక్కువ మనం చూడదగినటి కాబట్టి వస్తుంటాం. దూరం పోలేకపోయినా మన దగ్గర ఉన్నాయి. ఇక్కడే లోకల్ కాబట్టి ఆంధ్ర. చెప్పండి స్వామి, మీరు ఎప్పుడు ప్రతిసారి ఇక్కడే వస్తూ ఉంటారు? ప్రతి సంవత్సరము అమ్మవారిని మరి కొత్త సంవత్సరము తెలుగునవ సంవత్సరము అమ్మవారిని దర్శనం చేసుకుంటాము. మరి ఆంధ్రప్రదేశ్లో అమ్మవారు ఉన్నందుకు మన దేశంలోనే కాదు అన్ని దేశాలల్లో అన్ని రాష్ట్రాలలో కూడా అమ్మవారి అనుగ్రహం ఉంది. మన తెలుగు రాష్ట్రాలలో అమ్మవారి అనుగ్రహం ఉంది కాబట్టి ఈ తెలుగు సంవత్సరం నుంచి ఈ ఒక్క జనవరి నుంచి కూడా అందరికీ సకల సంతోషాలు ఉంటాయి. మీరు చెప్పండి, అసలు ఏ ఊరు నుంచి వచ్చారు? కూడా తెలంగాణ నుంచి వచ్చిన మహబూబ్ నగర్ జిల్లా. నా పేరు గగనమన్యం. అమ్మవారు అంటే నేను 10 ఏళ్ల కాడి నుంచి అమ్మవారికి మొక్కుతున్నాను. ఏ విధములైన అమ్మవారు నన్ను గట్టెక్కించింది. నేను భూమి కొన్నాను, మళ్ళీ రెండోది ఇల్లు కట్టాను, ప్లాట్లు ఉన్నాయి. ఇప్పుడు 2-3 కోట్ల ఆస్తిపరునిగా తయారయ్యాను అమ్మ ఆశీర్వాదంతో. అమ్మవారికి ఎప్పుడు వచ్చినా మనసు తృప్తిగా నేను మొక్కుతాను. అమ్మ అంటే నా ప్రాణము. ఇంకా అందరికీ, నాకే కాదు ప్రతి ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అందరికీ కూడా అమ్మవారి ఆశీర్వాదం వల్ల మన 2 తెలుగు రాష్ట్రాలు ముందుకెళ్తున్నాయి. అమ్మ గొప్ప శక్తి. అమ్మవారిని మొక్కిపోయిన వాళ్లకు ఏం తక్కువ చేయదు. నమ్మితే అమ్మవారు అనేది తలాపున ఉంటారు. రాత్రి కళలో అంత నీట్గా ఉంది దుర్గామాత. జై దుర్గామాత అమ్మవారికి. తెలంగాణ నుంచి మేము వచ్చిన మహబూబ్ నగర్ జిల్లా మాది. చూసారు కదండి, అన్ని ప్రదేశాల నుంచి కూడా అమ్మను కొలవటానికి చాలా ఎక్కువ మంది ఎక్కువగా వస్తూ ఉంటారు. అమ్మల కన్నా అమ్మ కనకదుర్గమ్మ అంటూ కూడా ఎక్కువ మంది నమ్ముతూ ఉంటూ ఉంటారు. ఈ నూతన సంవత్సరంలో కోరి దేవత తీర్చే దేవతగా కూడా వాళ్ళు కొలుస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మరి ఒక్కసారి రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. జై భవాని.